హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుని పూజకు విశిష్ట స్థానముంది. ఇంట్లో కాని ఆలయంలో కాని దైవారాధన చేయడం వలన జీవితంలో అభివృద్ధి సానుకూల ఫలితాలు ఉంటాయని విశ్వాసం. అయితే ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావడం లేదని బాధపడేవారు ఒకసారి మీ పూజలో ఈ తప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి. హైందవ సంప్రదాయం ప్రకారం పూజలో పాటించాల్సిన మొదటి నియమం గణపతి పూజ. ఇంట్లో చేసే నిత్య పూజలో ముందుగా గణపతి ప్రార్థన శ్లోకం చదువుకున్న తర్వాత మిగిలిన దేవీ దేవతలకు పూజ చేయాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా గణపతిని దర్శించిన తర్వాతనే మిగిలిన దేవుళ్ల దర్శనాలు చేసుకోవాలి. తెలుసో తెలియకో చాలామంది ఈ చిన్న తప్పులను చేసి పూజకు ఫలితం రాలేదని చింతిస్తుంటారు. మన ఇంట్లో పూజా మందిరాన్ని ఈశాన్య దిక్కుగా ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యం పరమేశ్వరుని స్థానం. ఇంకా సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కొలువై ఉండేది కూడా ఈశాన్యంలోనే. అందుకు దేవుని పూజకు ఈశాన్యం శ్రేష్టం. ఈశాన్యంలో ఉన్న పూజామందిరంలో భగవంతునిపై ధ్యానం చక్కగా కుదురుతుంది. చేసిన పూజకు ఫలితం కూడా త్వరగా వస్తుంది. ఇంట్లో ఉన్న దేవుని మందిరంలో పూజ చేసేవారు తూర్పు దిక్కుకు తిరిగ పూజ చేయాలి. దేవీ దేవతల విగ్రహాలు కాని పటాలు కాని పడమటి దిశగా ఉండాలి. కొంతమంది దేవుని పటాలను తూర్పు దిశగా ఉంచుతారు కాని ఇది సరైనది కాదు. పూజ చేసేవారు తూర్పు దిశగా తిరిగ పూజ చేయడం సర్వత్రా శ్రేష్టం. ఒకవేళ కుదరని పక్షంలో దేవుని విగ్రహాలను దక్షిణ దిశ వైపు ఉంచి పూజ చేసేవారు ఉత్తరం వైపు తిరిగ పూజ చేసుకోవచ్చు. శుభ ఫలితాలు పొందాలనుకునేవారు ఈ నియమాలు పాటించడం తప్పనిసరి. మన సనాతన సంప్రదాయం ప్రకారం పూజా సమయంలో నల్లని వస్త్రాలు ధరించడం నిషేధం. పూజలోనే కాదు శుభకార్యాల సమయంలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం శాస్త్ర వ్యతిరేకం. నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది. అందుకే ఒక్క శనీశ్వరునికి పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ల పూజా సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించరాదని శాస్త్రం చెబుతోంది. పూజలో సగం వెలిగా ఆరిపోయిన వత్తిని తిరిగి వెలిగించకూడదు. తిరిగి దీపారాధన ప్రమిద కాని కుందులు కాని శుభ్రపరచి తర్వాతనే దీపం వెలిగించాలి. దేవాలయంలో సూర్యాస్తమయం తర్వాత ప్రదక్షిణలు చేయరాదని శాస్త్రం చెబుతోంది. మొక్కుబడిగా ప్రదక్షిణాలు చేయాలనుకునేవారు కూడా పగలు మాత్రమే, అది కూడా మధ్యాహ్నం 12 గంటలలోపే ప్రదక్షిణాలు ముగించాలి. చీకటి పడిన తర్వాత ఆలయంలో గంటలు మోగించడం కాని శంఖనాదం చేయడం కాని చేయరాదని శాస్త్రం చెబుతోంది. ఆ సమయంలో భగవంతుడు ధ్యాననిమగ్నుడై ఉంటాడు. మనం చేసే శబ్దాల వలన దేవునికి ప్రశాంతత లోపిస్తుంది. గుడిలో ఉండేది విగ్రహం కాదు, నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్లు ఇలా రాత్రిపుట శబ్దాలు చేయరాదు. మనం చేసే పూజలు ఫలించి శుభాలు జరగాలని కోరుకునేవారు ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది.